నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తారీఖున ఇక్కడ సిబిఐ కోర్టుకు అయితే హాజరు కాబోతున్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2012లో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తులకు సంబంధించిన ఒక కేసు ఇక్కడ రిజిస్టర్ అయింది. అది ఎప్పుడంటే 2012 మే 27వ తారీఖున సిబిఐ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో అరెస్ట్ చేశారు. 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గడిపి 2013 సెప్టెంబర్ 24వ తారీఖున జైలు నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా ప్రతి శుక్రవారం కూడా జైలుకు వెళ్తూ ఆయన అంటే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకాలు చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఒక మినహాయింపు అయితే ఇచ్చారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గనక పదే పదే కోర్టుకు హాజరవ్వాలంటే గనక వ్యక్తిగత సిబ్బంది రావడం, తర్వాత ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ జైల్లో సకల ఏర్పాట్లు చేయడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఇబ్బందులకు గురవుతాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఒక పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మినహాయింపు అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ భద్రతా ఏర్పాట్లకు ఒక సమస్య తలెత్తడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలని కానీ ఇతర కార్యక్రమాలని కానీ చూసుకోవాల్సిన పని ఉంటుంది. అదే సమయంలో ప్రతి శుక్రవారం గనక ఇక్కడ సిబిఐ కోర్టుకు హాజరవ్వాలంటే గనక ఇది ఒక ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం కాబట్టి అప్పట్లో కోర్టు కూడా మినహాయింపు వచ్చింది. తర్వాత 2024 ఎన్నికల తర్వాత ఓటమి పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూటమి గవర్నమెంట్ కొత్తగా హామీలు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తూ కొన్ని హామీలను అయితే ఇటు ప్రజల ముందైతే ఉంచింది. అవే హామీలను అంటే ఎన్ని రోజుల్లో వీళ్ళు తీరుస్తారు, ఒకవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూటమికి దాదాపుగా ఒక సంవత్సరం అంటే 12 నెలల కాలాన్ని వాళ్ళకు వదిలేసి ఇక్కడ బెంగళూరు ప్యాలెస్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఏదైతే హనీమూన్ పీరియడ్ ముగిసిందో ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఒకవైపు నాయకుల పైన పెడుతున్నటువంటి కేసులు కానీ సోషల్ యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టులు చేయడం కానీ వీటన్నింటినీ మరోవైపు రైతులకు మద్దతు ధర లేకపోవడం, మెడికల్ కాలేజీని పీపీవీల పైన పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరవ్వాలి అని చెప్పి ఇక్కడ సిబిఐ అనేది ఒక మెమో దాఖలు చేసింది. రీసెంట్గా లండన్ పర్యటనకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. రీసెంట్గా ఆ లండన్ పర్యటనకు కూడా సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్న సమయంలో ఇక్కడ సిబిఐ అనేది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాలి కోర్టులో అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడ ర్యాలీలు జరిగినా బహిరంగ సభలు జరిగినా లేదంటే పరామర్శలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అక్కడికి జనం అనేది తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆయన రాకపోవడమే కోర్టుకు మంచిదనే ఉద్దేశంతో నేను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి ఒక మెమో అయితే దాఖలు చేశారు. కానీ ఇక్కడ కోర్టు ఏం చేసిందంటే సిబిఐకి మరో రకంగా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో హాజరు కావాలా లేదా అనే దాని మీద మీరు కూడా మెమో దాఖలు చేయండి అని చెప్పి సిబిఐకి చెప్పడంతో సిబిఐ ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కోర్టులో హాజరు కావాలి అని తెలపడంతో ఇక్కడ నవంబర్ 14 వరకు ఇక్కడ కోర్టు అయితే జగన్మోహన్ రెడ్డికి సమయం అయితే ఇచ్చింది. అయితే నవంబర్ 14వ తారీఖున నేను హాజరు కాలేను, వ్యక్తిగతంగా నేను నవంబర్ 21వ తారీఖున నేను కోర్టులో హాజరవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో కూడా టోటల్గా చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా నేను కోర్టుకు హాజరవుతాను అని చెప్పడం ఒక రకంగా ఆయనకు నిజంగా మైలేజ్ పెంచుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలోనూ జగన్మోహన్ రెడ్డి ఇటు వంశీని పరామర్శించినప్పుడు కానీ లేదంటే మిథున్ రెడ్డిని పరామర్శించినప్పుడు కానీ మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాలని మేము గౌరవిస్తాము, న్యాయానికి మేము కట్టుబడి ఉంటాము ఆయన పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నేను హాజరవుతాను అని ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్తో నిజంగానే జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాల పైన ఒక నమ్మకం ఉంది అని చెప్పి ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మెయిన్ టాపిక్గా మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు పైన కేసులు లేవా,
ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసులు లేవా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ పైన కేసులు లేవా? ఇక్కడ ప్రజానాయకుడు అనే ప్రతి వ్యక్తి మీద కూడా ఖచ్చితంగా కేసులు అయితే ఉంటాయి. కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆయన ఖచ్చితంగా న్యాయస్థానాలకు హాజరు కావాలి, అసెంబ్లీకి హాజరు కావాలి, ఆయన హాజరు కావట్లేదు అని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టేటువంటి కూటమి పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతానని చెప్పడం వాళ్ళందరికీ కూడా ఒక తలనొప్పి వ్యవహారం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నట్టుగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉండడం, కోర్టుకు నేను హాజరవుతాను వ్యక్తిగతంగా అని చెప్పడం ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇది కూటమికి నిజంగానే ఒక మైనస్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు.